హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్ ఆంధ్ర పిల్ల. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఈరోజు పనస్తోన స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఫస్ట్ దానికి 2 కప్స్ మైదా తీసుకోండి. సో ఇక్కడ నేను ఫిల్టర్ చేసుకున్న 2 కప్స్ మైదా తీసుకున్నా. సో దానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సో అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నా. సో ఇందులో లమ్స్ ఏం లేకుండా ఆయిల్ యాడ్ చేశారు కదా, సో ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో లమ్స్ ఏం లేకుండా బాగా కలుపుకోండి. సో నేను చూపించిన విధంగా బాగా కలుపుకున్న తర్వాత సో తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సో నేను చపాతీ బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నా. చాలా సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోయింది. సో నేను ఇప్పుడు దీనికి ఆయిల్ అనేది పైన అప్లై చేసుకుంటున్నా. సో నేను చూపించిన విధంగా పైన మొత్తం ఆయిల్ని అప్లై చేసుకుని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. సో దీన్ని నేను ఒక 1 అవర్ పక్కకు పెట్టేసుకుంటున్నా. సో ఈలోపు షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. దానికి ఒక 1 కప్ షుగర్ తీసుకోండి. సో 1 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ సరిపోతుంది. సో 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. సో ఇది లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మరిగించుకోవాలి. సో ఈ షుగర్ సిరప్ మరుగుతూ ఉండగా ఒక 10 మినిట్స్ వరకు సరిపోతుంది. ఇప్పుడు నేను 2 to 3 ఇలాచీ కూడా యాడ్ చేసుకుంటున్నా. సో ఈ షుగర్ సిరప్ అనేది తీగపాకం వచ్చేంత వరకు ఒక 10 to 15 మినిట్స్ మరిగించుకోండి. ఇప్పుడు నేను చెక్ చేసుకుంటున్నా. సో ఈ తీగపాకం ఇలా వచ్చినట్టయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ తీగపాకం వచ్చిన తర్వాత ఒక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 1 లెమన్ని స్క్వీజ్ చేసుకున్నట్టయితే గడ్డ కట్టకుండా ఉంటుంది. ఈలోపు నేను మ్యారినేట్ చేసుకున్న మైదాని సో నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటున్నా. సో ఈ మైదా ఒక 7 to 8 బాల్స్ వరకు కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకుని సో నేను వాటిని చపాతీ కింద ఒత్తుకుంటున్నా. సో చపాతీస్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా చపాతీస్ ఒత్తుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి మీరు కట్ చేసుకోండి. సో ఎక్కడైనా మీరు స్టిక్కీగా ఉన్నట్టయితే మైదాని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఎడ్జెస్ని కట్ చేసేసుకుంటున్నా నైఫ్తో. సో ఆ ఎక్స్ట్రా ఎడ్జెస్తో ఇంకొక బాల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెక్టాంగులర్ చపాతీతో మనం సో ఇలా తీసుకుని మైదా పౌడర్ అప్లై చేసుకుంటూ సో నైఫ్తో మధ్యలో ఇలాగా వెర్టికల్గా కట్ చేసుకోండి. సో మరీ ఎడ్జెస్కి వెళ్ళకుండా సో మధ్యలోనే ఇలా వెర్టికల్గా దగ్గరగా నైఫ్తో కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎండ్స్లో మీరు ఆయిల్ లేదా వాటర్ని అప్లై చేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఫోల్డ్ చేస్తాం. సో అప్పుడు అవి స్టిక్కీగా అతుక్కోకుండా ఉండడం కోసం ఆయిల్ లేదా వాటర్తో అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకుని నేను చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. సో ఇలా 2 ఫోల్డ్స్ చేసుకుని ఎడ్జెస్ని మీరు ఇలాగా గట్టిగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఆ ఎడ్జెస్ని ట్విస్ట్ చేయండి. సో ఇలా ఒత్తుకున్నట్టయితే పనస్తోనే రెడీ అయిపోతాయి. సో ఇలాగా పనస్తోన్లా రెడీ అయిపోయాయి మనకి. మిగిలిన 7 to 8 బాల్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా ఇలానే పనస్తోన్లు ప్రిపేర్ చేసుకోండి. సో ఈలోపు నేను ఆయిల్ని కూడా ఒక 4 to 5 కప్స్ ఆయిల్ కూడా తీసుకుని హీట్ చేసుకుంటున్నా ఈలోపు. సో రిమైనింగ్ పనస్తోన్లు కూడా ప్రిపేర్ చేసేసుకున్నా. సో ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే సో నేను వాటిని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నా. సో ఇది కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పనస్తోన్లు డీప్ ఫ్రై చేసుకోండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సో ఇందాక షుగర్ సిరప్లో వాటిని ఒక 2 to 3 మినిట్స్ డిప్ చేసుకోండి.
డిప్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. సో ఇలానే రిమైనింగ్ పనస్తోన్లు కూడా ప్రిపేర్ చేసుకోండి. సో ఇలానే నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న ఎమ్మీ స్వీట్ రెసిపీ పనస్తోన్లు రెడీ అయిపోయాయి. సంక్రాంతి స్పెషల్ చాలా ఎమ్మీగా ఉంటాయి. ఒకసారి ఎలా ఉన్నాయో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ అన్నీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.